హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో మనం ఎప్పటి నుంచి అనుకున్నటువంటి తెలంగాణకు సంబంధించిన గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా. ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ 5 to 7 డేస్లో వస్తుందని చెప్పేసి కూడా నేను మార్నింగ్ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను కదా. అలానే ఇవాళ టీఎస్పీసీ నుంచి ఒక అప్డేట్ కూడా వచ్చింది, పాత నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తున్నారని. ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ నెంబర్కి సంబంధించి ఇక్కడ చూస్తే 2/22/2024 అంటే ఫిబ్రవరిలో ఇచ్చిన నోటిఫికేషన్ అనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా ఫిబ్రవరి 2024 అంటే కొత్త నోటిఫికేషన్ ఇది. పాత దానికి ఎటువంటి సంబంధం లేదు. సో పాత దానికి కొన్ని పోస్టులు యాడ్ చేసి కొత్తగా ఇచ్చారు. అంటే మీరు పాత అప్లికేషన్లో పే చేసిన ఫీజెస్ కావచ్చు, అవన్నీ కూడా మెన్షన్ చేయరనమాట. ఈ కొత్తగా మీరు మళ్ళీ అప్లై చేసుకోవాలి. అయితే ఇందులో బెస్ట్ పాజిటివ్ థింగ్ ఏంటంటే, ఈ 2 years జనరల్ ఎగ్జామ్కి సంబంధించి గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ చేస్తుంటారు కదా, కొత్త వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా లాస్ట్ టైం మిస్ అయి ఉంటారు కదా, అప్లికేషన్ డేట్ మిస్ అయిపోయి వాళ్ళందరూ కూడా ఇప్పుడు అప్లై చేసుకోండి. మనం ఈ క్లాసులో మొత్తం దీనికి సంబంధించిన కంప్లీట్ డేట్ అనేది మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం ఓపికతో చూడండి, మీకు చాలా మంచి విషయాలు కూడా తెలుస్తాయి. ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ సంబంధించి క్లియర్గా తెలుసుకోవాలి. చాలామంది తెలుసుకోరు. లాస్ట్ టైం చూడండి, యూపీకి సంబంధించి కూడా ఫోటో కింద డేట్ సిగ్నేచర్ అడిగారు. చాలామంది తెలియక అప్లోడ్ చేశారు కదా. ఇలా ఇప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఇక్కడ ఆన్లైన్ కండక్ట్ చేస్తారు, ఆఫ్లైన్ కండక్ట్ చేస్తారని కూడా మనం ఇక్కడ చూసుకోవాలి. ఎందుకంటే నోటిఫికేషన్ అనేది ప్రిలిమినరీ గురించి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందా, ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, ఇవి కూడా మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాము. సో కొత్త వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు దీనికి సంబంధించి మనమైతే క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ చూస్తే ఫస్ట్ గ్రూప్ 1 సర్వీస్ సంబంధించి కంప్లీట్గా ఫస్ట్లోనే వీళ్ళు క్లియర్గా డేట్స్ అని ఇచ్చేసారు అనమాట. క్లియర్ కట్గా డేట్స్ మొత్తం ఇచ్చేసారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఏ డేట్ ఏమున్నాయని చెప్పేసి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ డేట్ ఆఫ్ సబ్మిట్ అప్లికేషన్ అనమాట. అంటే అప్లికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే చాలా క్లారిటీగా ఇచ్చేసారు. చాలా క్లారిటీగా ఉంది ఇక్కడ. సో ఇక్కడ చూస్తే మనకి ఫిబ్రవరి 23వ తేదీ నుంచి అనమాట. సో ఫిబ్రవరి 23rd నుంచి మార్చ్ 14th వరకు అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14వ తేదీ వరకు మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేయాలన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ కంటే ముందు కొత్త వాళ్ళు ఓటీపీఆర్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. మీరు తెలంగాణ టీఎస్పీసీ వెబ్సైట్లోకి వెళ్ళి ఓటీపీఆర్ కంప్లీట్ చేసుకోవాలి. సో కొత్త వాళ్ళకి చెప్తున్నాను, ఇప్పటివరకు అప్లై చేయని వాళ్ళకి ఓటీపీఆర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్లోకి అయితే వెళ్ళాలన్నమాట. ఓకేనా? కాబట్టి ఫస్ట్ ఓటీపీఆర్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమున్నాయి, ఫోటో కావచ్చు, సిగ్నేచరు. సో మీకు అందరికీ మరొకసారి ఇంపార్టెంట్ నోట్ చెప్తున్నాను. మీ ఫోటో ఉంది కదా, ఫోటో అనేది మ్యాక్సిమం ఈ 6 months లోపు అంటే చాలా ఎర్లీగా ఉన్నది ట్రై చేయండి. రీసెంట్గా ఉన్నటువంటి పిక్ అయితే పెట్టుకోండి. ఓకేనా? అదొకటి. తర్వాత మీ డాక్యుమెంట్స్ ఏమడుతుందో అవన్నీ కూడా సబ్మిట్ చేయండి అక్కడ. సో ఆప్షన్లు ఉంటే అవసరం లేదు, మ్యాండేటరీ ఉన్న డాక్యుమెంట్స్ మొత్తం కూడా పెట్టాలి. ఎందుకంటే మీరు తెలంగాణ రెసిడెంటా కాదా అవన్నీ కూడా చెక్ చేస్తారు. ఇదొకటి. కాబట్టి మీకు ఫిబ్రవరి 23 నుంచే అంటే ఇంకా జస్ట్ మనకి కొన్ని డేస్లో స్టార్ట్ అవుతుంది అప్లికేషను. తర్వాత మార్చి 14వ తేదీ కంప్లీట్ అయిపోతుంది అనమాట. అయితే ఇక్కడ చూస్తే లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ ది రిస్పెంట్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎగ్జాక్ట్లీ మనకి 5 PM అనమాట. సో మార్చి 14 5 గంటలకి క్లోజ్ చేసేస్తారు. తర్వాత ఇంక ఎవరనమాట. అంటే ఇప్పుడు ఏబిపిఎస్సి వాళ్ళైతే ఎక్స్టెండ్ చేశారు, చూడాలి. తెలంగాణ టీఎస్పీకి సంబంధించి డేట్ అనేది ఎక్స్టెండ్ చేస్తారా లేకుంటే క్లోజ్ చేస్తారని కూడా చూడాలి. కాకపోతే మీరు అందరూ కూడా ముందుగానే క్లియర్గా అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోండి. సో ఎవరికైనా తెలియకుండా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా సో మన శివన్ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి వాట్సాప్ టీం ఉంటుంది. సో వాట్సాప్ టీంని అయితే కాంటాక్ట్ అవ్వండి. సో మీరు మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా శివన్ కాన్సెప్ట్స్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో మీకు టీఎస్పీకి సంబంధించిన ఫుల్ కోర్సెస్ మొత్తం కూడా చాలా తక్కువ ప్రైస్లో ఇస్తున్నాం. చాలా తక్కువ ప్రైస్లో క్వాలిటీ కంటెంట్ ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. మనకి లాస్ట్ టైం కూడా ఫస్ట్ టైం జరిగిన టీఎస్పీసీ గ్రూప్ 1లో 83% ఆఫ్ ది మన మెంటర్షిప్ బ్యాచ్ వాళ్ళు క్లియర్ చేస్తారు ప్రిలిమ్స్. ఎందుకంటే మనము బిగినర్స్ని ఎక్కువ ఫోకస్ చేస్తాము, అడ్వాన్స్ లెవెల్లో ఉన్న వాళ్ళకి మెయిన్స్ పరంగా కూడా ఫోకస్ చేస్తాం. అంటే ఓవరాల్గా ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ కూడా మెంటర్షిప్ అనేది ఉంటుంది. ఎవరైనా మిస్ అయి ఉంటే ఇంకా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మన యాప్ యొక్క లింక్, అక్కడికి వెళ్ళి కోర్సుని బై చేసుకోండి. మీరు కోర్స్ జాయిన్ ఇమీడియట్గా మీకు మెంటర్షిప్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. చాలా వండర్ఫుల్గా ఉంటుంది. మన యాప్ అనేది చాలా చిన్నది కానీ రిజల్ట్ మాత్రం చాలా బిగ్గా ఉంది. ఎందుకంటే మనం మెయింటైన్ చేసే క్వాలిటీ ప్రతి ఒక్కరు కూడా చాలా నీట్గా అయితే ఉంటాయన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం చూద్దాం. సో అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ కూడా చెప్పడం జరిగింది అనమాట. ఒకేసారి ఇచ్చేసారు. మామూలు అప్లికేషన్ ఎడిట్ అంటే ఎవరైనా తప్పులు పెట్టి ఉంటారు కదా, అప్లికేషన్లో ఏమైనా నేమ్ తప్పు పెట్టడం కావచ్చు, డీటెయిల్స్ ఏమైనా తప్పించి ఉంటారు కదా, వాటికి సంబంధించి మార్చి 23rd నుంచి అంటే ఎగ్జాక్ట్లీ మనకి మార్చి 23 నుంచి 10 గంటలకు స్టార్ట్ అవుతుంది, 27వ తేదీకి ఎండ్ అయిపోతుంది అనమాట. అంటే 23వ తేదీ నుంచి మనకి మార్చు అలానే 27వ తేదీ వరకు ఎడిట్ ఆప్షన్ కూడా ఇస్తారనమాట. అయితే హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు? మామూలుగా మనకి యూపీఎస్సీలో అయితే హాల్ టికెట్స్ అనేవి ఎగ్జాక్ట్లీ 1 month ముందు అలా వస్తాయన్నమాట. కానీ ఇక్కడ మాత్రం స్టేట్ పిఎస్లో ఓన్లీ 7 days అనమాట. అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది కదా. సో ప్రాసెస్ ఎలా ఉంటుంది? ప్రిలిమ్స్ ఉంటుంది, తర్వాత మెయిన్స్ ఉంటుంది. మామూలుగా ఏపీఎస్సీ వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది, టీఎస్పీఎస్సీ వాళ్ళకి అయితే ఇంటర్వ్యూ అనేది లేదనమాట. అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి హాల్ టికెట్స్ అనేది జస్ట్ 7 days ముందు
ముందు మాత్రం ఇస్తారు. అది మెయిన్స్ అయినా సరే దీనికి సంబంధించిన సరే, ఓకేనా. అయితే ఇక్కడ చూస్తే మనకి పీరియడ్ 7 days టు ది 4 hours బిఫోర్ ది ఎగ్జామ్, కమెన్స్మెంట్ ఆఫ్ ది ఎగ్జామ్. చూడండి ఇక్కడ 7 days నుంచి 4 hours వరకు కూడా ఎప్పుడైనా కూడా హాల్ టికెట్స్ అనేది రిలీజ్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఒకటి. తర్వాత షెడ్యూల్ ఆఫ్ ది ప్రిలిమినరీ టెస్ట్ అనమాట. సో ప్రిలిమ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారని మాత్రం ఇక్కడ డేట్ అనేది ఇవ్వలేదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ టైము, మీకు లోక్సభ ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి తెలంగాణలో, కాబట్టి ఎలక్షన్ కోడ్ ఇవన్నీ ఉంటాయి, ఎందుకు రిస్క్ అని చెప్పేసి వాళ్ళు సింపుల్గా మంత్ ఇచ్చేస్తారనమాట. మేలో కావచ్చు, జూన్లో కావచ్చు. సో మేలో కావచ్చు, జూన్లో కావచ్చు, సింపుల్గా అయితే ఇక్కడైతే మంత్ అనేది ఇవ్వడం జరిగింది. సో మే జూన్ 2024లో ఇస్తారనమాట. తర్వాత షెడ్యూల్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్. సో ప్రిలిమినరీ అనేది మేలో కానీ జూన్లో కానీ, సో నా అంచనా ప్రకారం అయితే జూన్ ఫస్ట్ వీక్లో కండక్ట్ చేయొచ్చు. సో జూన్ ఫస్ట్ వీక్లో కండక్ట్ చేసడానికి మ్యాక్సిమం ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎలక్షన్స్ మొత్తం కంప్లీట్ అయిపోతాయి, ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం జరుగుతుంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో జూన్ ఫస్ట్ వీక్లో జరిగేదానికి మ్యాక్సిమం అయితే నేనైతే చెప్తున్నాను ప్రిడిక్టబుల్గా. సో తర్వాత చెప్పలేమన్నమాట, కాకపోతే మీరు మేకే ప్రిపేర్ అయి ఉండాలి. సో మే ఫస్ట్ వీక్ కల్లా మీరు వారియర్స్ లెక్క ప్రిపేర్ అయి ఉండాలన్నమాట, ఓకేనా. ఇది చూసుకోండి. తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత క్వాలిఫైయింగ్ అవుతారు కదా, కట్ ఆఫ్ రీచ్ అయ్యి క్వాలిఫై అవుతారు మెయిన్స్కి, వాళ్ళకి మాత్రం సెప్టెంబర్ అక్టోబర్ 2024. ఎందుకంటే డేట్స్ ఇవ్వరనమాట మెయిన్స్ కూడా, ఎందుకంటే అప్పుడు యూపీఎస్సీ ఉంటుంది, యూపీఎస్సీ మెయిన్స్ కూడా ఉంటాయి. మే 26 యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంది కదా, సో అందువల్ల ఇవి కూడా చూసుకోవాలన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క క్యాండిడేట్ ఈ గ్రూప్ 1 సర్వీసెస్ ఎలా రాయాలంటే ఎగ్జామ్ ఖచ్చితంగా మీరు అప్లికేషన్ వేయాలన్నమాట. సో అందరూ కూడా అప్లికేషన్ అనేది ఫిల్ చేసిన తర్వాతే మీరు ఎగ్జామ్కి అలో అయితే అవుతారనమాట. సో అర్థమైనంత వరకు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏమన్నా చూద్దాం. సో నెక్స్ట్ డీటెయిల్స్ ఏమన్నా నీట్గా మనం చూద్దాము. సో తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే మీరు అందరూ కూడా ఓటీపీఆర్కి సంబంధించి చేసుకోండి. ఇక్కడ చెప్పారు చూడండి క్లియర్గా, ప్రతి ఒక్కరు కూడా ఓటీపీఆర్. సో ఓటీపీఆర్ రిజిస్టర్ అయిన తర్వాతే మీకు ఒక నెంబర్ వస్తుంది, ఓటీపీఆర్ నెంబర్ వస్తుంది. సో మీరు లాగిన్ అవ్వండి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత టీఎస్పీఎస్సీలో మీ లాగిన్ పాస్వర్డ్ డీటెయిల్స్ తీసుకోండి, యూజర్ ఐడి లాగిన్. తర్వాత ఓటీపీఆర్ చేసుకోండి. ఓటీపీఆర్లో మీకు ఒక ఐడి వస్తుంది, అది పర్మనెంట్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ ఓటీపీఆర్ ఐడి చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓటీపీఆర్ అనేది చేసుకోండి. 1 time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది 1 time రిజిస్ట్రేషన్. ఈ ఓటీఆర్ చేసుకున్న తర్వాతే మీరు అప్లికేషన్ అనేది చేయండి అనమాట, ఓకేనా. ఇది ఒకటి. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి, 1 time రిజిస్ట్రేషన్ అనేది ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ది అప్లికేషన్. మీరు 1 time రిజిస్ట్రేషన్ చేసేంత మాత్రం అప్లికేషన్ అయిపోదు, గుర్తుపెట్టుకోండి. బిగినర్స్ కోసం నేను ఇంత వీడియో చేస్తున్నాను నీట్గా. మీరు ఓటీపీఆర్ చేసిన తర్వాతే అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయాలి. అంటే ఓటీఆర్ చేసిన తర్వాత అయిపోయింది అనుకోవద్దు, అప్లికేషన్ అవ్వదు. ఓన్లీ మీ రిజిస్ట్రేషన్ మీ అడ్రస్ మాత్రం ఇస్తారు. ఓటీఆర్ అయిన తర్వాత ఇమీడియట్గా మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏంది ఓటీపీఆర్, సెకండ్ స్టెప్ అప్లికేషన్ ఫిల్ చేయాలి, అర్థమైందా. సో థర్డ్ స్టెప్లో చూసుకుంటే అప్లికేషన్ అడ్వైస్ రిట్ అయింది, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, రిజిస్టర్డ్ ఓటీపీఆర్ విత్ ది కమ్యూనికేషన్. అంటే మీరు ఇక్కడ నుంచి మీ అప్లికేషన్ కావచ్చు, ఓటీఆర్కి సంబంధించి కావచ్చు, ఎడిట్ ఆప్షన్లో మీరు చేసుకోవాలనుకున్న ఏదైనా తప్పులు పెట్టారు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు, తర్వాత వాటిని కరెక్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఓటీపీఆర్ ద్వారా వెళ్ళాలన్నమాట. కాబట్టి మీ మొబైల్ నెంబర్ కావచ్చు, రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి, ఇవన్నీ కూడా మీరు ఎప్పుడు యూజ్ చేసే నెంబర్సే ఇవ్వండి. అంతే తప్ప ఏదో ఫార్మాలిటీకి ఇవ్వద్దు, నీట్గా మీరు యూజ్ చేసుకునే నెంబర్స్ మాత్రమే ఇవ్వండి, ఓకే. అర్థమైంది కదా, ఇది దీనికి సంబంధించింది. సో తర్వాత ఇక్కడ చూడండి ఒక ఇంపార్టెంట్ థింగ్ అనేది చెప్పారు ఈ 1.5 పాయింట్లో. దోస్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ది ఎలియన్ గ్రూప్ 1 సర్వీసెస్ ఆ వైట్ నోటిఫికేషన్ 4/2022-26 పాత్ అనమాట, క్యాన్సిల్డ్. అంటే పాత నోటిఫికేషన్ 2022లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కంప్లీట్గా క్యాన్సిల్ చేశారు. ఇక ఆ నోటిఫికేషన్ లేదు, దాన్ని కంప్లీట్గా రద్దు అయితే చేయడం అయితే జరిగింది. సో నీడ్ టు లాగిన్ అండ్ రీఅప్లై ఫర్ ది నోటిఫికేషన్ అఫ్రెష్. సో ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఇక్కడ అప్లికేషన్ అనేది మళ్ళీ కొత్తగా చేయాలి. ఇక్కడ చూడండి ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు, అదర్వైజ్ దేర్ క్యాండిడేట్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ది నోటిఫికేషన్ ఫర్దర్ దే నీడ్ నాట్ టు పే ఫీ అగైన్ దే హ్యావ్ ఆల్రెడీ ప్రీపెయిడ్ ప్రీవియస్లీ. ఇది ఎక్సలెంట్ పాయింట్ అనమాట, టీఎస్పీఎస్సీ తీసుకొచ్చిన దాంట్లో వండర్ఫుల్ పాయింట్. మీరు పాత వాళ్ళు ఎవరైతే ఫీజు పే చేసి ఉంటారో వాళ్ళు మళ్ళీ ఇక్కడ కొత్తగా పే చేసిన అవసరం లేదు. మీకు ఓటీపీఆర్ ఐడి ఉంటాయి, ఆ ఓటీపీఆర్ ఐడి ద్వారా వెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేయండి, మీకు ఎలాంటి ఫీజు ఉండదు. ఇక్కడ చూడండి దే నీడ్ నాట్ టు పే. సో నీడ్ నాట్ టు పే అంటే ఇది సప్లిమెంటరీ నోటిఫికేషన్ లా కూడా అంటారు కొందరు ఇట్లా, సో దీన్ని అంటుంటారు కదా, అలా అనమాట. కాబట్టి మీరు పాత వాళ్ళు ఎవరు కూడా పే చేయాల్సిన అవసరం లేదు, మిగతా వాళ్ళు ఫీజు అనే పే చేయాలి. సో ఎంత ఫీజు ఉంటుందంటే చాలా చాలా తక్కువ ఉంటుంది. సో 200 రూపీస్ మాత్రమే ఫీజు ఉంటుంది కొత్త వాళ్ళకి చెప్తున్నాడు, బిగినర్స్కి. ప్లస్ ఎగ్జామ్ ఫీజు అనేది 120 రూపీస్ ఉంటుంది. అందరికీ కూడా ఎగ్జామినేషన్ ఫీజు కొన్ని కాంపిటీషన్ మాత్రమే ఉంటాయి. సో ఇట్లా అనమాట, చాలా తక్కువలో ఉంటుంది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ టైప్, తెలుసు కదా మీకు. ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కంప్లీట్గా ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇంపార్టెంట్, ప్రిలిమ్స్ అనేది ఆన్లైన్ ఎగ్జామా ఆఫ్లైన్ ఎగ్జామ్ అంటే అది ఇక్కడ కంప్లీట్గా చెప్పడనమాట. సో అది వాళ్ళ ఇష్టం, ఏబిపిఎస్సి ఇష్టం అనమాట. ఆఫ్లైన్ పెట్టొచ్చు లేదా ఆన్లైన్ పెట్టొచ్చు అనమాట. కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్ అయినా ఉంటుంది లేదా ఆఫ్లైన్ ఎగ్జామ్ అయినా కండక్ట్ చేస్తారనమాట. సో మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో గ్రూప్ 1 ఫుల్ కోర్సులో మీకు సబ్జెక్ట్ లెక్చర్స్ ఉంటాయి, అలానే మెంటర్షిప్ ఉంటుంది, ప్రిలిమినరీ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం మీకు. తర్వాత హై ప్రియారిటీ టాపిక్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. హై ప్రియారిటీ టాపిక్స్ అనేది ఎక్కడా కూడా ఈ కాన్సెప్ట్ ఎవరు ఇంట్రొడ్యూస్ చేయలేదు, మనం మొట్టమొదటిసారి ఈ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చాం, హై ప్రియారిటీ టాపిక్స్ అని. దీని కాన్సెప్ట్ ఏంటంటే
100% ప్రిలిమ్స్ అనేది క్లియర్ చేయడం అనమాట. సో క్యాండిడేట్స్ ఈ టాపిక్స్ చదివితే ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్లియర్ చేయడమే దీని యొక్క ఉద్దేశం అనమాట. ఈ టాపిక్స్ అనేది 80% ఆఫ్ ఈ టాపిక్స్ అనేది ప్రిలిమినరీ ఎక్కువ రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఇది ఎవరికి ఇస్తామంటే ఫుల్ కోర్స్ జాయిన్ వాళ్ళకి మాత్రమే ఈ టాపిక్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఎవరైనా ఉంటే చాలా తక్కువ ప్రైస్లో ఉంది ఫుల్ కోర్సు జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో మన టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఫుల్ కోర్స్ యొక్క లింక్ కూడా ఇచ్చాను. మీకు డెమో క్లాస్ కూడా ఉంటాయి అనమాట. డెమో క్లాస్ కూడా మీరు అన్ని క్లారిటీగా చూసి జాయిన్ అవ్వచ్చు. సో దీంతో పాటు డిస్క్రిప్షన్లో మన శివన్ కాన్సెప్ట్స్ యాప్కి సంబంధించి టెలిగ్రామ్కి సంబంధించిన లింక్స్ కూడా ఇచ్చాను. అక్కడి నుంచి మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇప్పుడు మనం చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి అర్థమైంది కదా, ప్రిలిమ్స్ అనేది ఆన్లైన్లో పెట్టుకోవచ్చు, ఆఫ్లైన్లో పెట్టుకోవచ్చు. ఇది కంప్లీట్గా దాని ఇష్టం అనమాట, వాళ్ళ ఇష్టం. కానీ మెయిన్స్ మాత్రం డిస్క్రిప్టివ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో బిగినర్స్ చెప్తున్నాను, ఆబ్జెక్టివ్ అంటే మనకి ఏబిసిడి ఇవన్నీ వస్తాయి కదా, ఇది ప్రిలిమ్స్లో ఉంటుంది. ప్రిలిమ్స్లో వచ్చేసి ఆబ్జెక్టివ్ ఉంటుంది. మెయిన్స్ మాత్రం మీరు డిస్క్రిప్టివ్, మీరు బీటెక్ రాస్తారు కదా ఎగ్జామ్లు, డిస్క్రిప్టివ్ మ్యాటర్ రాయాలన్నమాట. సో మ్యాటర్ అనేది రాయాలి. ప్రిలిమ్స్ మాత్రం ఆబ్జెక్టివ్ మాత్రమే ఉంటుందన్నమాట. ఓకేనా, ఇది ఒకటి. తర్వాత ఇక్కడ చూడండి, ఆప్షన్ ఆఫ్ ది మీడియం. సో మీ మీడియం అనేది కన్వెన్షన్ అనమాట. ఇక్కడ ప్రిలిమ్స్లో మీకు రెండుట్లో వస్తుంది, తెలుగులో వస్తుంది, ఇంగ్లీష్లో వస్తుంది ఏది పేపర్ అనేది. అయితే మీరు ఇక్కడ నీట్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ చూడండి. మీరు మీడియం పెట్టుకోవాలి ఖచ్చితంగా అప్లికేషన్లో. మీరు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఏ మాధ్యమంలో చదువుతున్నారు కూడా ఇక్కడ క్లియర్ కట్గా పెట్టాలన్నమాట. సో ఓకేనా, నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు ఇక్కడ. సో ఇక్కడ మనం చూస్తే చూడండి కొన్ని కండిషన్స్ అవన్నీ ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు వాటిని ఫాలో అవ్వాలి. ప్రిలిమినరీ అనేది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్, ఇది దీన్ని మాత్రం మే జూన్లో కండక్ట్ చేస్తామని చెప్పారు. ప్రిలిమినరీ టెస్ట్ అనేది త్వరలో అప్లై వాళ్ళు చెప్తారన్నమాట, డేట్స్ అనేది చెప్తారు. మెయిన్స్ కన్వెన్షనల్ టైప్ అనమాట, కన్వెన్షనల్ డిస్క్రిప్టివ్ అనమాట, మ్యాటర్ రాయాలి. డ్యూరింగ్ ది మనకి సెప్టెంబర్ అక్టోబర్ 2024 మంత్లో పెట్టడానికి అవకాశం అయితే ఉందన్నమాట. సో ఎప్పుడు ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు టైం ఇస్తారు, అప్పుడు ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేస్తారనమాట. ఓకేనా, ఇది. అయితే మనం పోస్టుల గురించి చూసుకుంటే ఇక్కడ చూడండి, వాళ్ళు 63 పోస్టులు ఎక్స్ట్రా యాడ్ చేస్తారు. ఇందులో డిప్యూటీ కలెక్టర్ హైయెస్ట్ పోస్ట్ ఎక్కువ మంది కాంపిటీషన్ దీనికే ఉంటుంది. సో డిప్యూటీ కలెక్టర్ అనేది చాలా చాలా పెద్ద పోస్ట్ అనమాట. మనకి సివిల్ సర్వీస్లో ఐఏఎస్ అనేది ఎంత పెద్దనో ఇక్కడ కూడా అదే అనమాట. సో డిఎస్పీ అనేది అందరికీ వయసు ఉండదు, వయసు చూసుకోవాలి, దీనికి ఏజ్ లిమిట్ ఉంటుంది. తర్వాత మీకు హైట్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట, హైట్ అవన్నీ కూడా తీసుకుంటారు ఇక్కడ. సో ఇవన్నీ కూడా ఆర్టీఓ కావచ్చు, ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన పోస్ట్ అనమాట. సో డిఎస్పీ అనేది జైల్స్ ఉంటుంది, సివిల్ ఉంటుంది. సో పోలీస్ సర్వీస్, సివిల్, జైలు 2 రకాలు అయితే ఉంటాయన్నమాట. సో రిమైనింగ్ కూడా మీరు పోస్టుకు సంబంధించి ఇవన్నీ కూడా నేను సింపుల్గా మీకు టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ వీటికి సంబంధించిన సింపుల్గా అన్నీ ఇచ్చాను. మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి అవన్నీ కూడా చూసుకోండి. ఓకేనా, సో ఇవన్నీ చూడండి నీట్గా. ఎలిజిబిలిటీ, సో ఎవరు ఎలిజిబిలిటీ దీనికంటే ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. ఇక్కడ చూడండి, సో ఇక్కడ మీ క్యారెక్టర్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇవన్నీ. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఆన్ ది డేట్ నోటిఫికేషన్, అంటే నోటిఫికేషన్ ఇచ్చే టైంకి ఖచ్చితంగా అతనికి క్వాలిఫికేషన్ ఉండాలి. ఇన్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ క్లైమింగ్, ఇక్కడ చూడండి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. అంటే మీ ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి అవసరమైన ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. సో ఇక్కడ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ బ్యాచిలర్ డిగ్రీ ఇవన్నీ ఉంటాయి. సో వీటి గురించి కూడా మీరు క్లారిటీగా మన టెలిగ్రామ్ ఛానల్ చూసుకోవచ్చు. మీకు నోటిఫికేషన్ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా నీట్గా ఇవ్వడం జరిగింది. అయితే కొన్ని చూడండి ఇక్కడ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీఓ ఉంది కదా, ట్రాఫిక్ ఆఫీసర్కి, దీనికి ఖచ్చితంగా ఆటోమొబైల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అనేది ఉండాలన్నమాట. అట్లా అనమాట. కాబట్టి చూసుకోండి, అన్ని పోస్టులు క్వాలిఫికేషన్ ఉండదు. మీరు బీటెక్ చేసినా, డిగ్రీ చదివినా, ఇంకా ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసినా కూడా అన్ని పోస్టులకు అలో ఉండదు. కొన్ని పోస్టులు ఖచ్చితంగా కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టున్నాను, అక్కడికి వెళ్ళి మీరు నీట్గా చూసుకోండి. ప్రతిరోజు టెలిగ్రామ్ ఛానల్ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవన్నీ కూడా పెడుతూ ఉంటాము. మన టెలిగ్రామ్ ఛానల్ మీకు ఫుల్ అవేర్నెస్, మీకు సపోర్టింగ్ కోసమే తీసుకోవడం అయితే జరిగిందనమాట. సో ఇవన్నీ పోస్టింగ్కి సంబంధించిన డీటెయిల్స్. ఇప్పుడు మనము డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా, వాళ్ళకి సంబంధించి హూ హ్యావ్ అప్టైన్డ్ రెగ్యులర్ డిగ్రీస్ త్రూ ది ఓపెన్ యూనివర్సిటీస్ వెన్ యూ ఆర్ రిక్వైర్డ్ టు హ్యావ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో డిస్టెన్షన్లో చేసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళు ఆర్గనైజేషన్ సంబంధించి సప్లికే ఉంటాయి కదా, వాటి గురించి తీసుకురావాలి. ఇక్కడ మిగతా అన్ని కూడా వాటికి సంబంధించిన అనమాట. ఫిజికల్ రిక్వైర్మెంట్స్, సో మీకు తెలుసు కదా కొన్ని పోస్టులకి, అంటే మన డిఎస్పీ పోస్ట్ చెప్పాను కదా, సో డిఎస్పీ పోస్ట్కి 165 సెంటీమీటర్స్ అనేది తగ్గకూడదు, ఇవన్నీ ఉంటాయి. వీటికి సంబంధించి కూడా చూసుకోండి. ఎందుకంటే డిఎస్పీ అనేది పోలీస్ సర్వీస్ కదా, సో పోలీస్ సర్వీస్ కాబట్టి ఖచ్చితంగా అయితే ఇవైతే అడగడం అయితే జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ ఆ సైట్ గురించి కూడా, మీకు కళ్ళకి సంబంధించిన సైట్ గురించి కూడా, విజన్కి సంబంధించి కూడా ఇందులో అయితే క్లారిటీగా అయితే ఉంటాయన్నమాట. కాబట్టి పోస్టుకు తగ్గ, ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే పోస్టుకు సంబంధించి. అలానే రిజర్వేషన్స్ కూడా తీసుకుంటారు. రిజర్వేషన్స్ కూడా ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించి, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ కూడా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఎస్సీ కావచ్చు, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబు, బ్యాక్వర్డ్ క్లాస్, ఈడబ్ల్యూఎస్ కూడా ఉంటుంది, పీడబ్ల్యూఎస్ మనకి. తర్వాత కొంతమంది ఓపెన్ కేటగిరీలో కూడా సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఇలాంటి రిజర్వేషన్ సంబంధించి కూడా ఇక్కడ ఉంటాయి, ఇవి కూడా చూసుకోండి నీట్గా దీనికి సంబంధించి కూడా. సో తర్వాత ఫిజికల్ డిజేబుల్డ్ పర్సన్స్ అనమాట, దివ్యాంగులు ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్ అనేది ఇందులో అయితే ఉంటుంది. ఇక్కడ ఎలాంటి అటెంప్ట్స్ ఉన్నాయన్నమాట, మీరు గ్రూప్ 1 ఇట్లాంటివి మీకు ఏజ్ ఉన్నంత వరకు ఎంతవరకైనా రాయొచ్చు అనమాట. దీంట్లో ఎలాంటి డిఫరెన్స్ అనేది ఉండదు. తర్వాత మెరిట్ అనమాట, కొంతమంది స్టేట్స్ మనకి స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు కదా, స్టేట్ లెవెల్లో స్పోర్ట్స్ పర్సన్స్ ఇలా ఉంటారు కదా, వాళ్ళకి 2% రిజర్వేషన్ అనేది ఇందులో ఉంటుందన్నమాట, గుర్తుపెట్టుకోండి. సర్వీస్ మెన్ సంబంధించి కావచ్చు, స్పోర్ట్స్ పర్సన్కి ఇలా కూడా కొన్ని ఉంటాయి. ఎన్సీసీ వాళ్ళు ఉంటారు కదా, సో ఎన్సీసీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు, సో వాళ్ళకి కూడా సంబంధించి ఇందులో అయితే ఉంటాయన్నమాట. సో అవి కూడా చూసుకోవాలి. ఎన్సీసీ
ఎన్సీసీఎస్ ఉంటారు కదా, నేషనల్ క్యాడెట్ కార్ప్స్, వాళ్ళకి సంబంధించి కూడా ఇక్కడ. అయితే ఇక్కడ చూడండి తెలంగాణకు సంబంధించిన స్పెషల్ థింగ్ ఏంటంటే మల్టీ జోన్ 1, 2 ఉంటాయి. మీరు ఏ జోన్లో ఉన్నారో చూసుకోండి. దీనికి సంబంధించి మల్టీ జోన్ 1 ఎవరు, మల్టీ జోన్ 2 ఎవరు, క్లారిటీ ఇక్కడైతే మీరైతే చూసుకోవాలి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏజ్ అనమాట. సో ఏజ్కి సంబంధించి మనం చూసుకుంటే ఇక్కడ ఏజ్ అనేది పెంచారు. సో మన ఏజ్ అనేది పెంచడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ 46 ఇయర్స్ అనమాట. సో 44 ఉన్నది ఏజ్ లిమిట్. ఇప్పుడు మాక్సిమం ఏజ్ లిమిట్ ఎంతమంది 44 ఉన్నది, దీన్ని 46 చేశారు. అంటే ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి 46 ఇయర్స్. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఎగ్జామ్షన్ కూడా ఉంటుంది. కొన్ని క్యాస్ట్ కమ్యూనిటీస్కి ఎగ్జామ్షన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి అప్ టు 5 ఇయర్స్ లెంత్ ఆఫ్ ది రెగ్యులర్ సర్వీస్ అనమాట. సో ఏజ్ పర్మిషన్స్ ఇస్తారు. సో ఎక్స్ సర్వీస్ మెన్స్కి 3 ఇయర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎన్సీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ సిడబ్ల్యూస్కి 5 ఇయర్స్ ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 ఇయర్స్ అనమాట. అంటే 46తో పాటు మీకు ఏజ్ అనేది రిలాక్సేషన్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్లికేషన్ ఎలా అప్లోడ్ చేయాలి. సో అప్లికేషన్ సంబంధించి మొత్తం కూడా చెప్పాను కదా. మీరు ఓటీఆర్ చేసిన తర్వాత నీడ్ టు లాగిన్ అనమాట, రీఅప్లై చేయాలి ఖచ్చితంగా. పాత వాళ్ళు ఎలాంటి ఫీజు అనేది ఉండదు, మీకు అక్కడ రాదనమాట. ఫీజు అనేది రాదులే పాత వాళ్ళకి, కొత్త వాళ్ళకి మాత్రం ఫీజు అనేది వస్తుంది. ఖచ్చితంగా మీకు టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఓటీపీఆర్ ఐడి అవన్నీ ఉండాలి. కాబట్టి మీరు ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే ఓటీఆర్ 1 టైం రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది చేసిన తర్వాతే మీరు అప్లికేషన్లోకి వెళ్ళాలన్నమాట. సో అప్లికేషన్ జాగ్రత్తగా సేవ్ చేసుకోండి. మీరు చేసిన తర్వాత సేవ్ చేసుకోండి. రేపు అక్కడ మీకు ఐడి వస్తుంది, రెఫరెన్స్ ఐడి అవన్నీ కూడా తీసుకున్న హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ మనము ఇక్కడ చూసుకుంటే మీరంతా అప్లికేషన్ కన్ఫర్మ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన శివన్ కన్సెప్ట్స్ వాట్సాప్ టీమ్ ఉంటుంది, టీమ్ని కాంటాక్ట్ అవ్వండి. టీమ్కి సంబంధించి కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఇచ్చి ఉంటారు, అక్కడ మీరు రెఫర్ చేయొచ్చు అనమాట. సో అప్లికేషన్ ఫీజు ఇందా నేను చెప్పిన కదా, అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుందంటే 200 రూపీస్ ఉంటుంది. 200 రూపీస్ ఉంటుంది అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు ఇది. అయితే ఇక్కడ మీరు గమనిస్తే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే 200 రూపీస్ ఉంటుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు మళ్ళీ 120 రూపీస్ ఉంటుంది అనమాట. ఎగ్జామినేషన్ ఫీజు అనేది 120 రూపీస్ ఉంటుంది. ఎవరికి ఉంటుంది, ఇది అందరికీ ఉంటుంది అనమాట. ఆల్ అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్ ఎగ్జామ్ అనేది పేమెంట్. అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్కి ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉండదు. తర్వాత ఆల్ ఎంప్లాయీస్ ఆఫ్ ది ఎనీ గవర్నమెంట్ కార్పొరేషన్స్ షల్ పే ది ప్రిస్క్రైబ్డ్ ఎగ్జామినేషన్ ఫీజు. ఎగ్జామినేషన్ ఫీజు అనేది అన్ఎంప్లాయీస్కి అంటే నిరుద్యోగులకు అవసరం లేదు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పిఎస్యూస్, కార్పొరేషన్స్, అదర్ గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తుంటారు కదా, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫీజు అనేది పే చేయాలి అనమాట. అంటే 200 + 120 320 రూపీస్ అనేది వాళ్ళు పే చేయాలి. రిమైనింగ్ వాళ్ళు ఓన్లీ అప్లికేషన్ ఫీజు మాత్రమే పే చేయాలన్నమాట. ఓకేనా, ఇక్కడ మనం చూసుకుంటే తర్వాత దోస్ అప్లికెంట్స్ హూ హ్యావ్ ఎర్లియర్ అప్లైడ్, దీనికి అప్లై చేస్తుంటారు కదా, అది క్యాన్సిల్ అయింది. ఫీజు మాత్రం వాళ్ళు పే చేసిన అవసరం లేదు. ఈ నోట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సో పేమెంట్ అనేది మీకు అంత అప్లికేషన్లో క్లియర్గా చూపిస్తారు. ఇది ఇంపార్టెంట్. ఇది ప్రిలిమినరీ సెంటర్స్ అనమాట, ఎగ్జామినేషన్ సెంటర్స్. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంది కదా, ఇక్కడ చూడండి చాలా క్లారిటీగా చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే ఓఎంఆర్ బేస్డ్ ఆఫ్లైన్ అయితే ఈ ఎగ్జామ్ సెంటర్లో పెడతారు. అదే ఆఫ్లైన్ అయితే ఇన్ని సెంటర్స్ ఉండవు. అదే మీరు ఆన్లైన్ అనుకోండి, ఆన్లైన్ ఎగ్జామ్ పెడితే మాత్రం సెంటర్స్ అనేది తగ్గించవచ్చు. ఎందుకంటే కొన్ని డిస్ట్రిక్ట్స్లో వాటికి సంబంధించిన సెంటర్స్ అనేవి లేకపోవచ్చు. సో అందువల్ల ఇక్కడ ఆఫ్లైన్ అయితే మాత్రం మీకు 33 జిల్లాల్లో, సో 33 జిల్లాలో హెడ్ క్వార్టర్స్లో ఎగ్జామ్ అనేది జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ఇమేజ్ అనేది పెట్టాను చూడండి. ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అనమాట, మీకు ప్రిలిమినరీకి సంబంధించిన ఎగ్జామినేషన్స్. ఒకవేళ ఇక్కడ చూడండి, సో అప్లికేషన్ హ్యావ్ టు చూజ్ 10 డిస్ట్రిక్ట్స్ అనమాట. మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. అంటే మీకు ఫస్ట్ సెంటర్ ఏది కావాలి, సో ఫస్ట్ సెంటర్, సెకండ్ సెంటర్, థర్డ్ సెంటర్, ఫోర్త్, ఇలా మీరు 10 వరకు ఇచ్చుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళు అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు అనుకోండి. సో హైదరాబాద్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. సో హైదరాబాద్కి దగ్గరలో ఇంకేముంది, సో మేడ్చల్, మల్కాజ్గిరి కావచ్చు, వికారాబాద్ కావచ్చు, ఇట్లా మీరు దగ్గర ఇచ్చుకోండి. సో ఎగ్జామినేషన్ సెంటర్లు చాలా జాగ్రత్తగా ఇచ్చుకోండి. ఎందుకంటే మీకు ఎక్కువ మంది క్యాండిడేట్స్ ఉన్నారనుకోండి, మిమ్మల్ని మీరు సెకండ్ ప్రియారిటీలో ఉన్న దాంట్లో ఇస్తారు. అందువల్ల ఎక్కువ మంది అప్లై చేస్తారు. కాబట్టి తెలంగాణకి చాలా ఇయర్స్ తర్వాత నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా సెకండ్ ప్రియారిటీలో మిమ్మల్ని వేస్తారు. కాబట్టి సెకండ్ అనేది దగ్గరలో పెట్టుకోండి. సో మీరు ఎక్కడ రాయాలనుకుంటారో దానికి దగ్గరగా ఉండే సెంటర్స్ అనేవి పెట్టుకోవాలి. ఓకేనా, ఇది దీనికి సంబంధించింది. సో ప్రిలిమినరీకి సంబంధించి మొత్తం కూడా ఇచ్చారు కదా. అదే ఒకవేళ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ అయితే, సో ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కూడా ప్రిలిమ్స్ ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ ఇక్కడే పెడతారు. ఇక్కడ ఇచ్చారు కదా డిస్ట్రిక్ట్స్, ఇది మాత్రమే ఓన్లీ 10 జిల్లాలోనే పెడతారు ఆన్లైన్ అయితే. అదే మనకి ఆఫ్లైన్ అనుకోండి, సో ఆఫ్లైన్ అయితే 33 డిస్ట్రిక్ట్స్లో పెడతారు అనమాట. సో ఇందాక చెప్పాను కదా, కొన్ని ఎగ్జామినేషన్ కొన్ని డిస్ట్రిక్ట్స్లో సెంటర్స్ అనేవి ఉండవు అనమాట. అందువల్ల అయితే ఇక్కడ చూడండి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నోటు, రిటర్న్ ఎగ్జామినేషన్ మెయిన్స్ విల్ బి హెల్డ్ ఎట్ ది హైదరాబాద్ ఇన్క్లూడింగ్ ది హెచ్ఎండిఏ జ్యూరిడిక్షన్. అంటే హైదరాబాద్ మున్సిపల్ డెవలప్మెంట్ సంబంధించింది, హైదరాబాద్కి సంబంధించిన డెవలప్మెంట్ అంటే ఓన్లీ హైదరాబాద్లో ఉంటుంది. మెయిన్స్ అనేది మీకు ఎక్కడ డిస్ట్రిక్ట్స్లో ఉండదు, ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ మాత్రమే, ప్రాథమిక పరీక్ష మాత్రమే జిల్లాలో ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్ మొత్తం కూడా ఎక్కడ ఉంటుందంటే హైదరాబాద్లోనే ఉంటుంది సెంటర్. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇవన్నీ కూడా చేసేయండి. రిమైనింగ్ అన్ని కామన్గా ఇచ్చారు ఈ రిజల్ట్స్ సంబంధించినంతా కూడా. అయితే మనము
ఈ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి అన్ని ఈ జియో నెంబర్స్ అవన్నీ ఉంటాయిలే, మీరు అప్లికేషన్ అనేది చాలా జాగ్రత్త చేసుకోండి. చాలామంది నెట్ సెంటర్లు చేస్తూ ఉంటారు కదా, అక్కడ వాళ్ళు తప్పెడుతూ ఉంటారు, చాలా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. లాస్ట్ టైం కూడా చెప్పారు, మీరు ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా అవన్నీ నీట్గా చూసుకోవాలి, వాటికి సంబంధించి క్లియర్ కట్గా మీరు ఇవన్నీ కూడా చూసుకోవాలి. అంటే సిలబస్ ఎలా ఇచ్చారు, సిలబస్ అంటే లాస్ట్ టైం ఉన్న సిలబస్ అనమాట. మీకు ఎర్లియర్గా ఉంది కదా సిలబస్, దానికి సంబంధించిందే ఎర్లియర్ సిలబసే ఉంటుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. అయితే మీకు అందరికీ మరొకసారి చెప్తున్నాను, మనము ఈ ఫుల్ కోర్స్కి సంబంధించి గ్రూప్ 1 సంబంధించిన ఫుల్ కోర్స్ తీసుకొచ్చాము. ఆల్రెడీ ఒక బ్యాచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా బాగుంటుంది మన ఫుల్ కోర్సులు. మీకు పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఇచ్చే హై క్వాలిటీ కంటెంట్ మనం ప్రొవైడ్ చేస్తాము, అయితే తక్కువ ప్రైస్లో ఇస్తాం. సో ఈ ఫుల్ కోర్సులో మీకు క్లాసెస్ ఉంటాయి, సబ్జెక్ట్కి సంబంధించిన క్లాసెస్ ఉంటాయి, మెంటర్షిప్ ఉంటుంది, అలానే కరెంట్ అఫైర్స్ ఉంటాయి. సో హై ప్రియారిటీ టాపిక్స్ అనమాట. ఇది వండర్ఫుల్గా ఉంటుంది, ఎక్కడ మీకు ఇవ్వరు. తర్వాత ప్రిలిమినరీ టెస్ట్ సిరీస్ కూడా, ప్రిలిమినరీ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మన యాప్లోకి వెళ్ళి జాయిన్ అవ్వండి, మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను. అలానే మన వాట్సాప్ టీమ్ని కూడా కాంటాక్ట్ అవ్వండి. సో మన వాట్సాప్ టీం వచ్చేసి 8800481013. సో వీళ్ళకి జస్ట్ మీరు వాట్సాప్ చేయండి చాలు. సో కాల్ సరిగా అవైలబుల్లో ఉండకపోవచ్చు. సో మీరు అయితే ఇక్కడైతే వాట్సాప్ చేయండి, టీం ఉంటుంది, వాట్సాప్ టీం ఇది. మీరు ఇమీడియట్గా మీకు రిప్లై వస్తుంది. మీరు ఎలాగని 8800481013కి మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లోకి వెళ్ళి కూడా మీరు చూసుకోవచ్చు. మీరు వీళ్ళకి కాంటాక్ట్ అయితే మీకు కోర్స్ సంబంధించిన లింక్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది మంది. మెంటర్షిప్ కూడా చాలా కేరింగ్గా ఉంటుంది. వీక్లీ ట్వైస్ కాల్ చేస్తాను, మీకు మీ ప్రోగ్రెస్ చెక్ చేస్తాను, హై ప్రియారిటీ టాపిక్స్ ఇస్తాను, మీకు టార్గెట్స్ ఇస్తాను. ప్రతి ఒక్కటి కూడా మన కాన్సెప్ట్స్లో ఉంటుంది. మిమ్మల్ని ఫైనలిస్ట్లో ఉంచడమే మన యాప్ యొక్క మెయిన్ ఉద్దేశం. మీరు మన ఫుల్ కోర్స్ జాయిన్ అయ్యారంటే మిమ్మల్ని గ్రూప్ 1 యొక్క ఫైనలిస్ట్లో మీ పేరు ఉండాలి అనే టార్గెట్తోనే, ఫైనలిస్ట్లో మీ పేరు ఉండాలనే టార్గెట్తోనే మనమైతే తీసుకొచ్చాం అనమాట. ఇది ఓవరాల్గా అప్లికేషన్ సంబంధించిన కంప్లీట్ డేటా. రాబోయే రోజుల్లో మీకు మంచి వీడియోస్ అవన్నీ కూడా చేసి మీకు అందిస్తూ ఉంటాను. మన శివన్ కాన్సెప్ట్స్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మన శివన్ కాన్సెప్ట్స్ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో చాలా కంటెంట్ ఉంటుంది చూడండి. ప్రతిరోజు మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయండి, మీకు తెలుస్తుంది, అవేర్నెస్ అనేది వస్తుంది. ఓకేనా, ఇది ఓవరాల్గా దీనికైతే సంబంధించింది. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.